Hi, hello friends. Name me brother Rajesh, and I welcome you all to our channel that is GR Physics. And today we are going to discuss the concept that is a moment of inertia. Moment of inertia ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్స్లలో టార్క్ అండ్ ద న్యూమరికల్స్ రిలేటెడ్ టు టార్క్ డిస్కస్ చేసుకున్నాం. మీరు చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. చాలా బ్రీఫ్గా న్యూమరికల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ టార్క్ కాన్సెప్ట్ కూడా చాలా బ్రీఫ్గా అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ తప్పకుండా మీకు అర్థమవుతుంది. సో ఒకసారి వెళ్ళి చూడండి, లెక్చర్స్ అన్ని కూడా చూడండి. ఓకే, టుడే we are going to discuss the concept and the topic that is moment of inertia. Okay, what is that? That is moment of inertia. That is moment of inertia. Moment of inertia. Moment of inertia. ఇవాళ ఈ టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దీనిని మనం I తోని రిప్రజెంట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని లీనియర్ వేరియబుల్స్. ఓకే, ఇక్కడ లీనియర్ వేరియబుల్స్, ఇక్కడ యాంగులర్ వేరియబుల్స్ రాసుకుందాం. యాంగులర్ వేరియబుల్స్. ఓకే, ఇక్కడ లీనియర్ వేరియబుల్స్ అండ్ ఇక్కడ యాంగులర్ వేరియబుల్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ లెక్చర్స్లలో యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, అంటే డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు వాటిని లీనియర్ వేరియబుల్స్ నుండి యాంగులర్ వేరియబుల్స్ని డిస్టింగ్విష్ చేస్తాం. ఓకే, సెపరేట్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రతి లెక్చర్ కూడా ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటూనే స్టార్ట్ చేసినాం. ఈ లెక్చర్ కూడా లీనియర్ వేరియబుల్స్ని అండ్ యాంగులర్ వేరియబుల్స్ని డిఫరెన్షియేట్ లేదా సెపరేట్ చేసుకుంటూ స్టార్ట్ చేద్దాం అండ్ అర్థం చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటి లీనియర్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఇదేంటి యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇదేంటి లీనియర్ వెలాసిటీ అండ్ ఇదేంటి యాంగులర్ వెలాసిటీ అండ్ ఇదేంటి లీనియర్ యాక్సిలరేషన్, ఇదేంటి యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ ఇదేంటి లీనియర్ ఫోర్స్ అండ్ ఇదేంటి టార్క్. దీన్ని టార్క్ అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, లీనియర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, linear velocity, angular velocity, and linear acceleration and the angular acceleration, and the linear force and the torque. Okay, linear motion లో ఈ వేరియబుల్స్ ప్లే చేసే రోల్. ఓకే, లీనియర్ మోషన్ లో లేదా ట్రాన్స్లేషన్ మోషన్ లో అంటే ఒకే డైరెక్షన్ లో ఉన్న మోషన్, అంటే స్ట్రేట్ లైన్ లో ఉన్న మోషన్ ఏమంటాం మనం? ట్రాన్స్లేషన్ మోషన్. దాన్ని మనం లీనియర్ మోషన్ అని కూడా అంటాం. లీనియర్ మోషన్ లో ఈ వేరియబుల్స్ ప్లే చేసే రోల్ యాంగులర్ మోషన్ లో ఈ వేరియబుల్స్ ప్లే చేస్తాయి. ఓకే, లీనియర్ మోషన్ లో లీనియర్ డిస్ప్లేస్మెంట్ ప్లే చేసే రోల్ యాంగులర్ మోషన్ లో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ప్లే చేస్తుంది. లీనియర్ మోషన్ లో లీనియర్ వెలాసిటీ ప్లే చేసే రోల్ యాంగులర్ మోషన్ లో యాంగులర్ వెలాసిటీ ప్లే చేస్తుంది. అండ్ లీనియర్ మోషన్ లో టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ప్లే చేసే రోల్ యాంగులర్ మోషన్ లో యాంగులర్ యాక్సిలరేషన్ ప్లే చేస్తుంది. లీనియర్ మోషన్ లో ఫోర్స్ ప్లే చేసే రోల్ యాంగులర్ మోషన్ లో టౌ ప్లే చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? S = R × θ. ఓకే, ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? V = R × ω. ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? AT = R × యాంగులర్ యాక్సిలరేషన్. ఈ రెండింటి మధ్యలో ఏ రిలేషన్ లేదు, కానీ టౌ = RF perpendicular. Okay friends, these are the relations between the linear variables and the angular variables. Okay, linear displacement = R into angular displacement, linear velocity that is equal to R into angular velocity, linear acceleration that is equal to R into angular acceleration, and tau that is equal to R into force perpendicular force. These are the relations between the linear variables and the angular variables. Okay friends, ఇవాళ మనం moment of inertia డిస్కస్ చేసుకోబోతున్నాం. సో let us enter into the topic. ఓకే ఫ్రెండ్స్, ఏం లేదు, ఒక యాక్సిస్ ని అజ్యూమ్ చేసుకోండి. దిస్ ఇస్ అ యాక్సిస్. ఓకే, ఈ యాక్సిస్
ఈ యాక్సిస్ చుట్టూ ఒక పార్టికల్ రొటేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక పార్టికల్ ఆఫ్ మాస్ m ఉంది. ఓకే, ఇక్కడ ఒక పార్టికల్ ఆఫ్ మాస్ m ఉంది అండ్ ఇట్ ఈస్ అబౌట్ ద డిస్టెన్స్ r ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. ఈ పాయింట్ నుండి ఈ పార్టికల్ ఉన్న పాయింట్ మధ్యలో డిస్టెన్స్ r అండ్ ఈ పార్టికల్ ఓకే మాస్ m ఉన్న పార్టికల్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. ఎందుకు రొటేట్ అవుతుంది? బికాస్ ఈ పార్టికల్ ఉన్న ప్లేన్ కి నేను పర్పెండిక్యులర్ గా ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ పార్టికల్ ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇక్కడ ఒక పార్టికల్ ఉంది. ఓకే, దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అండ్ ఇక్కడ ఒక పార్టికల్ ఉంది. ఈ పార్టికల్ మీద నేను ఇలా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ పార్టికల్ ఇలా తిరుగుతూ ఉంటుంది. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఓకే, ఇదిగో యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇక్కడ పార్టికల్ ఉందని ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఈ ఫిక్స్డ్ పాయింట్ నుండి ఈ పార్టికల్ ఉన్న పాయింట్ లేదా నేను ఫోర్స్ అప్లై చేసే పాయింట్ ఉన్న మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? r అనుకోండి. ఓకే, ఈ పాయింట్ నుండి నేను ఫోర్స్ అప్లై చేసే పాయింట్ దగ్గర అంటే పార్టికల్ ఉన్న పాయింట్ దగ్గర మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏంది? r. ఆ r ని మనం ఏమంటాం? మొమెంట్ ఆర్మ్ అంటాం. మొమెంట్ ఆర్మ్ అంటే ఏంది? the distance between the fixed point and the point where I am applying the force. Okay, what is moment arm? ఆల్రెడీ మనం ప్రీవియస్ లెక్చర్ లో ఎక్స్ప్లెయిన్ చేసినా కాబట్టి ఇక్కడ నేను డెఫినేషన్ రాస్తలేను. ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, వాట్ ఇస్ మూమెంట్ ఆర్మ్? దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫిక్స్డ్ పాయింట్ అండ్ ద పాయింట్ వేర్ ఐ యామ్ అప్లయింగ్ ఫోర్స్. దిస్ ఇస్ ద మూమెంట్ ఆర్మ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ మూమెంట్ ఆర్మ్. మూమెంట్ ఆర్మ్. ఇప్పుడు దీని గురించి కాదు, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ దీని గురించి కాదు, ఏం లేదు. ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇక్కడ ఒక పార్టికల్ ఉంది. ఈ పార్టికల్ కి నేను పర్పెండిక్యులర్ గా ఇలా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ పార్టికల్ ఇలా రొటేట్ అవుతుందా? అవుతలేదా? అవుతుంది. ఓకే, ఈ పార్టికల్ కి నేను పర్పెండిక్యులర్ గా ఫోర్స్ అప్లై చేసిన. నేను ఫోర్స్ అప్లై అంటే ఇక్కడ కింద నుండి ఫోర్స్ అప్లై చేస్తాను. నేను దీనికి ఇలా పర్పెండిక్యులర్ గా ఇట్లా ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఇక్కడ 3 డైమెన్షన్ లో రిప్రజెంట్ చేసుడు వీలు కాదు కాబట్టి ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, ఇలా నేను ఫోర్స్ అప్లై చేయగానే దీంట్లో ఒక లీనియర్ యాక్సిలరేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇలా నేను ఫోర్స్ అప్లై చేయగానే ఈ పార్టికల్ మోషన్ లోకి వస్తుంది. వచ్చినప్పుడు ఒక లీనియర్ యాక్సిలరేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, లీనియర్ యాక్సిలరేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా F equal to mass into acceleration from Newton's second law. అయితే ఇప్పుడు ఈ రెండు సైడ్ ఓకే RHS సైడ్ అండ్ LHS సైడ్ ఓకే RHS సైడ్ అండ్ LHS సైడ్ రెండు సైడ్ కూడా r తోని మల్టిప్లై చేయండి. ఓకే, r తోని మల్టిప్లై చేయండి. ఓకే, r into f ఓకే r into f that is equal to m into a into r. ఓకే, రెండు సైడ్ కూడా r తోని మల్టిప్లై చేసిన. ఓకే, తర్వాత ఏంది? ఈ f ఏంది? f is perpendicular. ఈ ప్లేన్ కి నేను పర్పెండిక్యులర్ గా ఫోర్స్ అప్లై చేసిన. ఇది f is perpendicular. And what is linear acceleration? That is equal to r into angular acceleration. Okay, small r. Okay, రెండు కూడా సేమే. Okay, linear acceleration that is equal to r into angular acceleration. Okay, linear acceleration that is equal to r into angular acceleration. Okay, ఈ ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, linear acceleration that is equal to r into angular acceleration. ఓకే, దీన్ని తెచ్చి ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. and what is rf perpendicular? tau that is equal to rf perpendicular. Okay, what is torque? That is the product of momentum and the perpendicular force. Okay, దీన్ని మనం ఎట్లా రాసుకుంటాం ఇప్పుడు? tau that is equal to a దగ్గర r into angular acceleration and r. Okay friends, vector quantity. Okay, tau then equal to r into r square
and angular acceleration. Tau that is equal to m r square multiplied by angular acceleration. Alpha అంటే ఏంది angular acceleration. Okay, ఇక్కడ f equal to ma. This is a Newton second law. Newton second law నుండి మనం ఇలా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏం వచ్చింది tau that is equal to m r square into angular acceleration. Okay, this is we got from this figure. అంటే ఇక్కడ మనం సాల్వ్ చేయగానే మనకు tau equal to m r square alpha అని వచ్చింది. ఓకే, ఇక్కడ లీనియర్ యాక్సిలరేషన్ యాంగులర్ యాక్సిలరేషన్. ఓకే, రెండు, ఇది లీనియర్ మోషన్ లో, ఇది యాంగులర్ మోషన్ లో. ఓకే, ఇది ట్రాన్స్లేషన్ మోషన్ లో, ఇది రొటేషన్ మోషన్ లో. ట్రాన్స్లేషన్ మోషన్ అంటే ఏంది వన్ డైమెన్షన్ లో ఉన్న మోషన్. రొటేషన్ మోషన్ అంటే ఏంది యాంగిల్ కి అలాంగ్ ఉన్న మోషన్. ఓకే, ట్రాన్స్లేషన్ మోషన్ మనం లీనియర్ మోషన్ అంటాం అండ్ రొటేషన్ మోషన్ మనం యాంగులర్ మోషన్ అంటాం. ఓకే, లీనియర్ యాక్సిలరేషన్ యాంగులర్ యాక్సిలరేషన్. ఓకే, లీనియర్ ఫోర్స్ అండ్ టౌ ఈ రెండు రిలేట్ అయినాయి, ఈ రెండు రిలేట్ అయినాయి. అండ్ మాస్ దట్ ఈస్ రిలేటెడ్ విత్ mr స్క్వేర్. ఓకే, ఫోర్స్ ఇస్ రిలేటెడ్ విత్ టౌ. లీనియర్ మోషన్ లో ఫోర్స్ ప్లే చేసే రోల్ యాంగులర్ మోషన్ లో టౌ ప్లే చేస్తుంది. అండ్ లీనియర్ మోషన్ లో యాక్సిలరేషన్ ప్లే చేసే రోల్ యాంగులర్ మోషన్ లో యాంగులర్ యాక్సిలరేషన్ ప్లే చేస్తుంది. అండ్ లీనియర్ మోషన్ లో మాస్ ప్లే చేసే రోల్ యాంగులర్ మోషన్ లో mr స్క్వేర్ ప్లే చేస్తుంది. ఓకే, క్లియర్ అయిందా? లీనియర్ మోషన్ లో మాస్ ప్లే చేసే రోల్ యాంగులర్ మోషన్ లో mr స్క్వేర్ ప్లే చేస్తుంది. ఈ mr స్క్వేర్ ని మనం ఏమంటాం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. mr స్క్వేర్ ని మనం ఏమంటాం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఈ mr స్క్వేర్ మనం ఏమంటాం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. mr స్క్వేర్ ని మనం ఏమంటాం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా రిప్రజెంట్ చేస్తాం I తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో what is I? That is equal to mr square. What is I? That is equal to mr square. Okay friends, this is all about the moment of inertia. ఇప్పుడు మనం ఇక్కడ ఒకే పార్టికల్ ఉన్నాయి, ఇక్కడ ఒకే పార్టికల్ ఉన్నాయి. ఇప్పుడు ఒక పార్టికల్ కంటే ఎక్కువ పార్టికల్స్ ఇస్తే మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఓకే, ఇక్కడ ఒకే పార్టికల్ ఉన్నది కాబట్టి I ఈక్వల్ టు mr స్క్వేర్. ఓకే, క్లియర్. అదే ఒకవేళ ఒక పార్టికల్ కంటే ఎక్కువ పార్టికల్స్ ఇస్తే అప్పుడు మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఓకే, లెట్స్ డిస్కస్ దట్. ఓకే, I ఈక్వల్ టు mr స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, అండ్ దిస్ ఇస్ ద యాక్సిస్. ఇక్కడ ఒక పార్టికల్ m1 మాస్ r1 డిస్టెన్స్ అండ్ ఇక్కడ ఒక పార్టికల్ m2 మాస్. ఓకే, m2 మాస్ యాడ్ అవుతుంది r2 డిస్టెన్స్ అండ్ ఇక్కడ ఒక పార్టికల్ m3 మాస్ అండ్ r3 డిస్టెన్స్. అండ్ దీస్ పార్టికల్స్, ఈ పార్టికల్స్ అన్ని కూడా ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చుట్టూ రొటేట్ అవుతున్నాయి. దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ యాక్సిస్, దిస్ ఇస్ యాక్సిస్. అండ్ ఈ పార్టికల్స్ అన్ని కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇలా ఇలా రొటేట్ అవుతున్నాయి. ఓకే, ఇలా ఇలా రొటేట్ అవుతున్నాయి. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చుట్టూ పార్టికల్స్ అన్ని కూడా ఇలా రొటేట్ అవుతున్నాయి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతున్నాయి. ఈ కేసులో మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఈ కేసులో మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఏం లేదు ఫ్రెండ్స్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్, దిస్ ఇస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. దిస్ ఇస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. దీనికి స్పెషల్ లాస్ ఆఫ్ ఎడిషన్స్ కానీ సబ్స్ట్రాక్షన్స్ కానీ ఏముండయి. మన ఆర్డినరీ లాస్ ఉంటాయిగా, ఆర్డినరీ లాస్ ఆఫ్ ఎడిషన్స్ కానీ ఆర్డినరీ లాస్ ఆఫ్ సబ్స్ట్రాక్షన్ అవే ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఏం లేదు, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా దట్ ఈస్ ఈక్వల్ టు m1 r1 స్క్వేర్ ప్లస్ m2 r2 స్క్వేర్ ప్లస్ m3 r3 స్క్వేర్. ఓకే, ఈ కేసులో అయితే m1 r1 స్క్వేర్ ప్లస్ m2 r2 స్క్వేర్ ప్లస్ m3 r3 స్క్వేర్. ఒకవేళ ఎన్ని నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇస్తే, ఓకే, ఎన్ని నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇస్తే అప్పుడు ఏం చేయాలి? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా దట్ ఈస్ ఈక్వల్ టు m1 r1 స్క్వేర్ ప్లస్ m2 r2 స్క్వేర్ ప్లస్ m3 r3 స్క్వేర్ ప్లస్ mn
rn square. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇస్తే ఇలా. ఓకే, ఇక్కడ మనకు 3 పార్టికల్స్ వరకు ఉన్నాయి కాబట్టి m1 r1 స్క్వేర్ ప్లస్ m2 r2 స్క్వేర్ ప్లస్ m3 r3 స్క్వేర్. m అంటే ఏది మాస్, r అంటే ఏది డిస్టెన్స్ ఆఫ్ పార్టికల్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. ఓకే, అండ్ ఒకవేళ ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇస్తే m1 r1 స్క్వేర్ ప్లస్ m2 r2 స్క్వేర్ ప్లస్ m3 r3 స్క్వేర్ ప్లస్ అప్ టు ద mn rn square. This is a process in which we should calculate the moment of inertia when the n number of particles are given. అంటే ఒక పార్టికల్ కంటే ఎక్కువ పార్టికల్స్ ఇస్తే ఇలా ఫాలో అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క యూనిట్ ఏంది? I that is equal to mr square. m అంటే mk సిస్టమ్ లో మాస్ kg, mk సిస్టమ్ లో రేడియస్ డిస్టెన్స్ అదేది మీటర్ స్క్వేర్. So what is the unit of moment of inertia? That is kg meter square. That is kg meter square. Okay, దీన్ని కూడా నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. ఓకే, what is the unit of moment of inertia? That is kg meter square. And what is the dimension of moment of inertia? That is mass m r square అంటే distance l square. Okay, this is the dimension of moment of inertia. What is moment of inertia? That is a product of the square of the distance and the mass of the particle. Mass capital M, distance l square, ml square. Okay, ml square is the dimension of moment of inertia. And what is the unit of moment of inertia? That is kg meter square. Okay friends, this is all about the moment of inertia. And next video లో మనం దీనికి రిలేటెడ్ న్యూమరికల్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్. అండ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.